మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీ ఘన నామమునకు వందనాలు దేవా. దేవా, ఈ దినము నీవు కొండ మీద చేసిన ఆ గొప్ప ప్రసంగములో ఉన్న ధన్యతలలో 6వ ధన్యతను మేమందరం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దేవా, నీ వాక్యము మీద మా అందరి మనస్సులు మళ్ళుచూ ఉండగా ప్రభా, దేవా, మేము మా దృష్టి నీ మీద మాత్రమే నిలుపుకొనగల మనోనిదానము దయచేయము. నీ సంగతులు ఏ ఒక్కటి మేము విస్మరించక దేవా, వాటిని బహుజాగ్రత్తగా మేము అందుకునడానికి, మా జీవితంలో ఆ వాక్యమందు మేము నిలబడడానికి సహాయం చేయమని అడుగుచున్నాం. నీ ఆత్మ సహాయము మా ఎల్లరికూ అనుగ్రహించమని, ఈ వాక్యం సంపూర్తిగా 100 పంటగా మా జీవితంలో ఫలించినట్లు కృప చూపించమని, మా కొరకు ప్రాణం పెట్టి ప్రేమను చూపిన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, సిలువదారి అయిన క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, మనము ప్రభు యొక్క కొండ మీద ప్రసంగములో గల ధన్యతలను మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినము 6వ ధన్యత గురించి చెప్పుకుంటున్నాం. ఈ ధన్యత మనందరము కూడా జాగ్రత్తగా గమనించాలి. చెప్పండి, ఏంటి ఈ ధన్యత? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ ధన్యత చాలా ప్రాముఖ్యమైనది. మిగతా ధన్యతలకు కొంచెం భిన్నంగా ఉంటుంది. గమనించండి, ఇది చాలా కష్టమైన ధన్యత. దీన్ని అర్థం చేసుకోవడం కష్టం, వివరించడం కూడా కష్టమే. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దీని అర్థం ఏమిటో మనకు ఖచ్చితంగా తెలియదు. దీని అర్థం ఏమై ఉంటుందో అనేది కొంతవరకు మనకు తెలుసు, కానీ స్పష్టంగా ఖచ్చితంగా దీని గురించి చెప్పలేం. గమనించండి, ఇది పరిశుద్ధత గురించి మాట్లాడుతుందని మనందరికీ తెలుసు. దేని గురించి? పరిశుద్ధత. కాబట్టి ఇది హృదయ శుద్ధి అనే పదానికి స్పష్టమైన అర్థం మనం చెప్పుకోలేం. మనము దయగలిగిన జీవితం ఎలాంటిదో మనకు తెలుసు. కనికరపడడం అంటే ఏంటో తెలుసు. ఆత్మవిషయమై దీనులుగా ఉండడం అంటే ఏంటో మనకు తెలుసు. దుఃఖపడడం తెలుసు, కనికరపడడం తెలుసు. గమనించండి, సాత్వికంగా ఉండడం ఏంటో తెలుసు. కానీ హృదయ శుద్ధి కలిగి ఉండుట ఏమిటి అనేది స్పష్టంగా మనం చెప్పలేం. దేవుని బిడ్డలారా, దీన్ని 4 ప్రధాన పదాలతో దీన్ని చెప్తూ ఉన్నాడు. 1 హృదయము, 2 శుద్ధి, 3 దేవుడు, 4 చూచుట. 1 హృదయము, 2 శుద్ధి, 3 దేవుడు, 4 చూచుట. దీని గురించి చాలామంది బైబిల్ పండితులు అనేక వ్యాకరణాలు లేక అనేక గమనించండి అధ్యయనాలు చేసి వారి యొక్క వివరణ రాశారు. కానీ చాలామంది ఏకీభవించిన అందరి అభిప్రాయం కలవదు. మిగతా వాటికి ఉన్న స్పష్టత దీంట్లో ఉండదు. చాలామంది ఒకరితో ఒకరు విభేదిస్తూ ఉంటారు. దీని విషయంలో ఎక్కువ తర్కం జరుగుతూ ఉంటుంది దీని విషయంలో కూడా. కాబట్టి గమనించండి, విభిన్న ఆలోచనలు ఈ ధన్యత విషయంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడం మిగతా వాటిలా సులభం కాదు. గమనించండి, ప్రతి వారు దీన్ని అంగీకరించాల్సిందే. ఈ దినము దీన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని ఆత్మ ద్వారా మనకు తెలియజే సంగతులను మనము ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని చూచుట, దేవుని బిడ్డలారా గమనించండి, మానవులందరూ కోరిక ఎవరిని చూడాలని? దేవుని చూడాలి. ఇదంతా కలగజేసిన వాడు
నన్ను నిర్మించినవాడు, నా కొరకు ఇదంతా చేసినవాడు, నా జీవితాన్ని నడిపిస్తున్నవాడు, నా జీవితం ముగిసిన తర్వాత ఎవరి ఒడిలో నేను వాలాలో ఆయనను నేను చూడాలనుకోవడం ప్రతి మానవుని యొక్క కోరిక. ఈ జీవితం ముగిసిన తర్వాత ఎవరి ఒడిలోకి వెళ్ళిపోతామో? దేవుని ఒడిలో. ఎవరి ఒడిలో నుంచి ఈ లోకంలోనికి వచ్చామో? దేవుడు. గమనించండి, అంతటా ఆయన ఉన్నాడు, కానీ ఆయన్ని చూడాలన్న కోరిక ప్రతి వారికి ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి మానవ హృదయము దేవుని కొరకు పరితపిస్తూ ఉంది, దేవుని కొరకు దప్పికొని ఉంది. దేవునికి మానవ హృదయము నివాసముగా ఉండాలి. గమనించండి, దేవుని రూపముతో ఉన్న ఖాళీ మానవ హృదయములో ఉందని ఒక గొప్ప భక్తుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మన హృదయాలన్నీ కూడా దేవుని చెంతకు చేరే వరకు కూడా విశ్రాంతి లేకుండానే ఉంటాయి. ఈ లోకంలో పరిగెత్తి ఆయన ఒడిలో చేరే వరకు కూడా నిజమైన విశ్రాంతి మనకు దక్కదు. కాబట్టి గమనించండి, దేవుని చూడడం అనేది అన్ని మతాల యొక్క లక్ష్యము. అన్ని మతాల యొక్క లక్ష్యం ఎవరిని చూడడం? దేవుని చూడడం. గమనించండి, వైజ్ఞానిక శాస్త్రము, సైన్స్ యొక్క ముగింపు దేవుని చూడడం దగ్గర ఆగిపోతాయి. ఎక్కడ? దేవుని చూడడంతో విజ్ఞానం అంతటికి ముగింపులోకి వస్తుంది. అలాగే ప్రతి దేశం యొక్క కోరిక దేవుని చూడడం. అన్ని తత్వశాస్త్రాల యొక్క లక్ష్యము దేవుని చూపించడం. ఎవరిని చూపించడం? దేవుని చూపించడం. కాబట్టి గమనించండి, దేవుని చూచుట అనేది మానవుని యొక్క కోరిక. మానవుడు దాని కొరకు పరితపిస్తున్నాడు, దాని కొరకు దప్పికొని ఉన్నాడు. మనం 40 దినాలు శ్రమకాల ధ్యానముల్లో ఉన్నాం. ఈ లోకము నుండి వేరై దేవుని మీద దృష్టి పెట్టి ఆయన్ని చూచే పని మీద ఉన్నాం. ఎవరు చూచుట? సిలువ ధ్యానాలంటే మన దృష్టి సిలువలో ఉన్న ప్రభు మీద నిలుపుకున్నట. ఎవరిని చూచుట? గమనించండి, ప్రభుని చూచుట. ఎందుకు ప్రభుని చూడాలి అంటే, ప్రభుని చూడకుండా దేవుని చూడలేము గనక. ఎవరిని చూడకుండా? యోహాను సువార్తికుడు చెప్తాడు, యోహాను సువార్త 1:18, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. చెప్పండి, ఎవరు బయలుపరుస్తారట? ఎవడును ఎప్పుడునూ తండ్రిని చూడలేదు, దేవుణ్ణి చూడలేదు. చూపించాలంటే ఎవరి ద్వారా చూడాలా? గమనించండి, తండ్రి రొమ్ముననున్న, ఎవరు రొమ్మునున్నాడు? తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచు. నీకు చూపించాలన్నా, దేవునితో నీకు అనుసంధానము చేయాలన్నా, దేవునితో లోతైన అనుభవం ఉండాలన్నా, నువ్వు ఎవరి ద్వారా జరుగుద్ది ప్రక్రియ అంతా? కుమారుడి ద్వారానే. కాబట్టి మనం ఎవరి వైపు చూస్తున్నాం? ప్రభు వైపుకే చూస్తున్నాం. గమనించండి, ఇది చాలా లోతైన అనుభవాన్ని తెలియచేస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని చూడాలని మానవుని యొక్క ప్రగాఢమైన ఆశ. ఎవరిని చూడాలని? మనము దేవుని చూడాలి. గమనించండి, ఆయనను చూచుట మన యొక్క ఆశ. మనుషులందరూ దేవుని చూడగలరు అనేది ఇక్కడ చెప్తున్నాడు. నీకు ఆశ ఉంది దేవుని చూడాలని, నువ్వు చూడగలవు అంటున్నాడు ఇక్కడ. వారు దేవుని చూచేదారు. ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. గమనించండి, ఈరోజు చూద్దాం ప్రాముఖ్యంగా 3 విషయాలు. 1, హృదయ శుద్ధి అంటే ఏమిటి? చెప్పండి, ఏంటిది హృదయ శుద్ధి? మొదటి మాట హృదయం కదా. ఏంటిది? హృదయం. ఈ హృదయం అనే విషయాన్ని మనము ఉపయోగించుకున్నప్పుడు గమనించండి, మన అంతరంగం అంటే హృదయమే. నేను అని నిన్ను చూపించుకున్నప్పుడు, నిజంగా నేను అన్నప్పుడు సంపూర్తిగా ఏది అంటే హృదయమే. అది కేంద్రం అన్నమాట. ఈ శరీరము లోపల మనసు, మనసు లోపల హృదయం. ఇది మానవ జీవితానికి కేంద్రం. ఏది?
హృదయం. గమనించిన ఎవరినైనా మనం ప్రేమిస్తున్నామని చెప్పాలంటే నా హృదయపూర్వకముగా ప్రేమిస్తున్నాను అంటారు. ఎలాగా? ఇంగ్లీష్లో అంటారు ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అంటారు. ఎక్కడి నుంచి? హృదయములో నుండి. దేవుని బిడ్డలారా, హృదయము అంత ప్రాముఖ్యమైంది. మన భావోద్వేగాలన్నిటికీ కేంద్రం హృదయం. గమనించండి. కాబట్టి హృదయం అనే పదం బైబిల్ గ్రంథంలో ఎక్కువ ఉపయోగించడం చూస్తాం. సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా దీని గురించి చూస్తాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. దేవుని బిడ్డలారా గమనించండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఎక్కడి నుంచి జీవధారలు? నీ జీవధారలు, స్ప్రింగ్స్ ఆఫ్ లైఫ్ అంటారు. జీవధారలు ఎక్కడి నుంచి బయలుదేరతాయట? అది ఊట, అక్కడి నుంచి బయలుదేరతాయి. కేంద్రం అన్నమాట. అక్కడి నుంచి బయలుదేరతాయి కనుక ఏం కాపాడుకోవాలట? హృదయాన్ని కాపాడుకోవాలట. గమనించండి. ఎప్పుడైనా మన వారు మిలిటరీ కమాండర్లు కానీ వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆ యొక్క బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుంటారు. దేనికి వేసుకుంటారు? గుండెకు, వెన్నుకి వేసుకుంటారు. ఎందుకంటే దాన్ని జాగ్రత్తగా కాపాడడానికి. మన శరీరంలో కూడా మన గుండెను చాలా జాగ్రత్తగా భద్రపరిచి ఉంటుంది. ఈ ఎముకలు గమనించండి, లోపల రిబ్ బోన్స్ లోపల కాపాడబడుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏది? హృదయం కాపాడుకోవాలి అంటున్నాడు. దేన్ని కాపాడుకోమంటున్నాడు? హృదయం. ఎందుకంటే అక్కడి నుంచి ఏమొస్తుంది? జీవధారలు. నీ హృదయమే కేంద్రం. గమనించిన అక్కడి నుంచి జీవధారలు వస్తాయి కనుక దేవుని వాక్యం వింటున్న వారు దేవుని వాక్య ప్రకారము గమనించండి. నీ హృదయం నీ జీవితం అంతటికి నియంత్రించే కేంద్రం. అన్ని కంట్రోల్స్ ఎక్కడ ఉంటాయి? హృదయంలో ఉంటాయి. నీ వ్యక్తిత్వానికి కేంద్రం నీ హృదయం. నువ్వు మాట్లాడినా నీ హృదయాన్ని బట్టే, నీవు ప్రవర్తించినా నీ హృదయాన్ని బట్టే, నువ్వు ఏది వినాలో నువ్వు ఎంచుకునేది కూడా నీ హృదయాన్ని బట్టే, నీ వాసన నీ హృదయాన్ని బట్టి, నీ రుచులు నీ హృదయాన్ని బట్టి, అన్నిటినీ ఏది నియంత్రిస్తుంది? హృదయము. నీ వ్యక్తిత్వానికి కేంద్రం, నీ జీవితానికి ప్రధాన నియంత్రణ కేంద్రం అది. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం ఎక్కడ తీసుకుంటా? నీ హృదయం. కాబట్టి నిజంగా నేనంటే నా కాలో నా చెయ్యో అన్నదా మాట, నా హృదయం మాత్రమే అంటుంది. నేను ఎవరంటే నా హృదయం చెప్పుకోవాలి. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇది కేంద్రము. అయితే గమనించండి, మన హృదయమునకు సమస్య ఉంది. మనం చూడొచ్చు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడెవడు? ఈ హృదయానికి ఏముందట? ఈ హృదయం ఎలాంటిదట? మోసకరమైందట. ఎందుకు మోసకరంగా మారిపోయింది? దీనికో జబ్బు ఉంది. ఏముంది? అది ఘోరమైన వ్యాధి గలది. ఇది మోసకరంగా మారిపోయింది. ఎందుకు? ఈ ఊట చేదైపోయింది. ఎందుకు? గమనించండి, కారణం ఏమిటంటే ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు? పెద్ద సమస్య ఏంటంటే నీ హృదయం మోసకరమైంది అని నువ్వు తెలుసుకోకపోవడమే పెద్ద సమస్య. దాన్ని గ్రహించకపోవడమే. నా హృదయం మోసకారి, నేను చాలా మంచోడిని అనుకుంటూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఉంటావు. కానీ నీ హృదయం ఎలాంటిది? మోసకారి. ఈ హృదయం మోసకారి, ఘోరమైన వ్యాధి గలది, అది గ్రహించువాడెవడు అంటున్నాడు. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త
15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. 15:19. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయముల నుండే వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయట? ఇవన్నీ మంచి వస్తున్నాయా? ఎలాంటివి వస్తున్నాయి? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఊట ఎక్కడి నుంచి వస్తుంది? హృదయము నుండే వస్తుంది. గమనించండి. కాబట్టి హృదయము మోసకరమైంది. గమనించండి, చెడ్డవన్నీ, దొంగతనాలు, వ్యభిచారములు, నరహత్యలు, దూషణలు అన్నీ కూడా హృదయముల నుండి వస్తున్నాయి. హృదయము పరిశుద్ధంగా లేదు. ఇవన్నీ లోపల నుండి వస్తున్నాయి, మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. గమనించండి, లోపల స్వచ్ఛంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే అన్ని క్రియలు పరిశుద్ధంగా ఉంటాయి. లోపల పరిశుద్ధంగా లేకపోతే నీ శరీరం అంతా పాడైపోతాయి. కాబట్టి గమనించండి, వాక్యం వింటున్న వల్ల హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఏ శుద్ధట? ఒకవేళ ప్రభు శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు అనుకోండి, పరిచయాలు అందరూ గొప్పగా చెప్పుకుంటారు, మేము శుద్ధి గలవారు. ఏం కలిగిన వారు? హృదయం అనేది వదిలేసాడు అనుకోండి, వీళ్ళందరూ డిస్టింక్షన్లో పాస్ అయిపోతారు. ఎవరు? పరిచయాలు. అంత భౌతికమైన పరిశుద్ధత. ఎలాంటిది? భౌతికమైనది, బాహ్యమైన స్వచ్ఛత వాళ్ళది. అందులో వారు నిపుణులు. వారు తింటుంది చాలా పరిశుద్ధంగా తింటారు. ధరించే బట్టల విషయంలో, సబ్బాతు ఆచారాల విషయంలో చాలా పరిశుద్ధం. భౌతికం వరకే. కానీ ఒకవేళ వారికి గ్రేడ్ ఇవ్వాలంటే, మన వాళ్ళు 10th క్లాస్ గ్రేడ్లు ఇస్తారు, ఏ+ అలా గ్రేడ్లు ఇస్తారు కదా, అలాగే వీళ్ళకి గ్రేడ్ ఇవ్వాలంటే శరీర విషయంలో ఏ+ వచ్చేది అనమాట వీళ్ళకి. కానీ గమనించండి, శుద్ధి గలవారు దాని అంటే హృదయ శుద్ధి. ఏం శుద్ధి కావాలా? శరీరం పరిశుద్ధంగా ఉండడం మంచిది, నీ మనసు పరిశుద్ధంగా ఉండడం ఇంకా మంచిది. కానీ హృదయం శుద్ధిగా ఉండడం నిజంగా మంచిది. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే అన్ని రకాలుగా శుద్ధి ఉంటుంది. నీ హృదయం శుద్ధిగా ఉంటే నీ మనసు శుద్ధిగా ఉంటుంది, నీ శరీరం శుద్ధిగా ఉంటుంది, నీ జీవితం శుద్ధిగా ఉంటుంది, నీ మాటలు శుద్ధిగా ఉంటాయి, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటుంది. అన్నిట్లో పరిశుద్ధత ముందు ఎందులో ఉండాలి? హృదయం కేంద్రం అన్నమాట. ఈ హృదయం పైన మనసు ఉంది, మనసు పైన శరీరం ఉంది. ఈ లోపల పరిశుద్ధంగా ఉంటే అన్ని పరిశుద్ధంగా ఉంటాయి. మీరు అక్కడ పవిత్రంగా లేకపోతే అన్నీ అపవిత్రమైపోతాయి. కాబట్టి గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నీ హృదయం శుద్ధిగా ఉండాలి. కల్మషము లేని హృదయం. ఎలాంటి హృదయం ఉండాలా? దేవుని బిడ్డరా, కల్మషం, శుద్ధి ఉండాలి. ఈ శుద్ధి అనే ఈ మాట వాడినప్పుడు గ్రీకులో రాయబడిన ఈ గ్రంథంలో ఒక పదం వాడతాడు. ఆ పదం ఏమిటంటే కాతరోస్ అని ఒక పదం వాడతాడు, శుద్ధి అని. ఈ కాతరోస్ అనే పదం నుంచి ఒక పనిముట్టు కూడా దాని పేరు ఉంటుందట, క్యాథెటర్ అని. గమనించిన క్యాథెటర్ అంటే చాలామంది హాస్పిటల్లో డాక్టర్లకు కానీ నర్సులకు కానీ తెలుస్తుంది. ఆపరేషన్ థియేటర్లో నీ కడుపులో శుద్ధి చేయడానికి కానీ ఏమైనా మలినాలు తొలగించడానికి ఒక పనిముట్టు వాడతారట, దాన్ని క్యాథెటర్ అంటారు. ఆ మాట దేంట్లో వచ్చిందంటే గ్రీకు పదం శుద్ధి అనే దాంట్లోంచి వచ్చింది. అది ఇక్కడ వాడాడు. శుద్ధి చేయడం అంటే నీ మలినాలన్నీ తొలగించే పనిముట్టు అనమాట క్యాథెటర్ అంటే. నర్సులకి ఇలా తెలుస్తుంది, డాక్టర్లకి. గమనించండి, అలాగ నిన్ను శుద్ధి చేస్తుంది. వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ శుద్ధి అనే పదానికి 2 అర్థాలు వస్తాయట. హృదయ శుద్ధి, హృదయం గురించి చెప్పుకున్నాం. రెండోది శుద్ధి గురించి చెప్పుకున్నాం. ఈ శుద్ధి అనే పదం 2 రకాలైన అర్థాలు వస్తాయి. ఒకటి, శుద్ధి అంటే నీ హృదయానికి ఉన్న కాలుష్యం దాన్ని తొలగించడం అన్నమాట, శుభ్రం చేయడం. నీ హృదయానికి ఉన్న కాలుష్యం, కలుషితమైనది తొలగించడం అన్నమాట.
దాన్ని తొలగించడాన్ని ఏమంటారంటే శుద్ధి చేయడం. రెండోది, శుద్ధి అంటే ఇంకొక అర్థం ఏమిటంటే దేనితో కూడా కలవకపోవడం. దేనితో కూడా, దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. బంగారం ఉందనుకోండి, ముడి బంగారం, ముందు బంగారం గమనించండి, రా గోల్డ్ అంటారు. ముందు ముడి బంగారం ఉంటుంది, అది మట్టితో కలిసిపోయి ఉంటుంది, బయటికి ఏం కనబడదు. అది గమనించండి. దాన్ని శుద్ధి చేస్తారు, నీటి ద్వారా శుద్ధి చేసిన తర్వాత ఆ యొక్క అగ్నిలో శుద్ధి చేస్తారు. అగ్నిలో ఈ మట్టి అంతా పోతుంది అనమాట, దానికి ఉన్న కళంకం అంతా పోయి ఏం మిగులుతుంది? బంగారం మిగులుతుంది. దానిలో ఉన్న కాలుష్యం లేకపోతే దానిలో ఉన్న గమనించిన ఆ అపవిత్రత మట్టంతా పోతే అప్పుడు బంగారం, శుద్ధ బంగారం తయారవుద్ది. ఆ మట్టి పోవడమే అదేమవుద్ది? శుద్ధ అవుతుంది. ఇది మొదటిది. అది శుద్ధ బంగారం. ఏం చేయబడింది? అది శుద్ధి చేయబడింది. అగ్ని ద్వారా, నీటి ద్వారా ఏం చేయబడింది? శుద్ధి చేయబడి ప్యూర్ గోల్డ్ అయిందనమాట. ఇంకొకటి, రెండో అర్థం ఏమిటంటే దేనితో చేరకపోవడం. మీకు ఎప్పుడైనా బంగారాన్ని క్యారెట్స్లో కొలుస్తారు కదా, 24 క్యారెట్స్ అంటారు, అంటే ప్యూర్ బంగారం అనమాట. 22 క్యారెట్స్ అంటే ఏంటి? గమనించండి, మీకు బంగారం తయారు చేయాలంటే ఉట్టి బంగారం ఇవ్వడు, రాగి కూడా ఇస్తాడు కదా. ఏమిస్తాడు? రాగి కూడా ఇస్తాడు. అది లేకపోతే ఇదేమవుదో? ఆభరణాల కింద తయారవదు. ఇది 24 క్యారెట్స్ కాదు. ఇది దేంతో కలిసింది? ఇప్పుడు రాగితో కలిసింది. ఇది శుద్ధ బంగారం కాదు, ఇది రాగితో కలిసింది. కాబట్టి కొన్నిసార్లు కొంతమంది బిస్కెట్లు కొనుక్కుంటారు, అందులో ఏమీ కలవదు, ప్యూర్ గోల్డ్ అనమాట. గమనించండి, దాన్ని ఏమంటారంటే పూర్తి 100% బంగారం. ఇది మాత్రం కొంచెం కలిసింది దీంతో. ఇది సంపూర్ణం కాదు, ఉట్టి బంగారమే, శుద్ధ బంగారం లెక్క. ఈ రాగితో కలిసింది శుద్ధ బంగారం లెక్క కాదు. కాబట్టి 2 రకాలు చూడండి. ముడి బంగారము శుద్ధి చేయబడినప్పుడు దానిలో ఉన్న కలుషితం పోవడం ఒక రకమైన శుద్ధి అయితే, ఇది దేనితో కూడా కలవకుండా, బంగారంతో మరి దేన్ని కలపకుండా ఉండడం మరొక శుద్ధి. కాబట్టి 2 రకాలుగా ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, మనం అనుకోవచ్చు 99% ప్యూర్ గోల్డ్ అన్నారనుకోండి, అది ప్యూర్ లెక్క కాదు. 1% ఉందంటే అది మొత్తం ఇంప్యూరే, మొత్తం అంతా శుద్ధమని కాదు కదా. శుద్ధం అంటే 100కు 100 అయితేనే శుద్ధ బంగారం అని లెక్క. కొంచెం కలిసిన, కొంచెం తేడా వచ్చినా అది సంపూర్ణం కాదు. అలాగా గమనించండి, హృదయ శుద్ధి సంపూర్ణంగా శుద్ధి అవడం. ఎలాగవడం? సంపూర్ణముగా. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, నువ్వు శుద్ధిగా ఉండడం అంటే ఒకటి నీ కలుషితం పోవడం, ఒకటి 2 ఇంక దేనితో కూడా కలవకుండా ఉండడం ఒకటి. దేనితో కూడా గమనించండి, ప్రభు 6వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పడం, ఒకడు సిరికిని దేవునికిని ఒకేసారి దాసుడు కాలేడు. 2 కలిపి ఉంచలేవు. 2 ఉండవు, కొంచెం డబ్బు, కొంచెం దేవుడు. నువ్వు పరిశుద్ధం కాదు. ఇక ఆ హృదయం శుద్ధి కాదు. కొంచెం దేవుడు, కొంచెం డబ్బు, పోనీ 99% దేవుడేనండి, 1% డబ్బు అన్నా నువ్వు పరిశుద్ధం కాదు. నువ్వు గమనించిన, ఒక దాన్ని విడిచిపెట్టి ఒక దాన్ని పట్టుకోవాలి, ఒక దాన్ని విడిచిపెట్టి ఇంకో దాన్ని పట్టుకోవాలంటాడు అక్కడ. దేవుని బిడ్డరా, కాబట్టి గమనించండి, ఇద్దరికి దాసుడు కాలేవు. నువ్వు ఏదో ఒకటి పట్టుకోవాలి. నువ్వు పూర్తిగా దేవునికి చెందినవాడవై ఉండాలి, లేకపోతే పూర్తిగా డబ్బుకు చెందినవాడవైనా ఉండాలి, లేక మరొక దేనికన్నా చెందినవాడవై ఉండాలి. కాబట్టి గమనించండి, ఏ దోషము లేకపోవడమో. దేవుని బిడ్డ, నువ్వేమైనావో అది చూడడం, స్వచ్ఛముగా ఉండడం. దేవుని బిడ్డలు గమనించండి, పరిశుద్ధముగా ఉండడం. గమనించండి, ఏ రహస్యాలు లేకుండా ఉండడం. ఒక రకంగా చెప్పాలండి, ఏం కలిగి ఉండడం? కొంతమంది ట్రాన్స్పరెన్సీ అంటారు, అద్దంలా ఉండడం. శుద్ధ అద్దంలా. అద్దం చూడండి, ఇటువైపు నుంచి చూస్తే అటువైపు లోపల ఏముండవు, ఏ రకమైన కళంకమున్నా అద్దం నుంచి కనబడుతుంది కదా. గమనించండి, అలాగ మన హృదయం ఎలాగ ఉండాలంటే
ఇటువైపు నుంచి చూస్తే అటువైపు ఉండాలి. నువ్వేం మాట్లాడతావో అదే నీ లోపల ఉండాలి. కొంతమంది అలా ఉండదు, కపటం ఉంటుంది. లోపల ఆలోచన ఒకటి, మాట ఒకటి. గమనించండి, వారి సైగ ఒకటి, వారి మాట ఒకటి, వారి ప్రవర్తన ఒకటి, ఒక రకంగా వారి లోపల బయటకు తేడా ఉంటుంది. కానీ కొంతమంది ఏం మాట్లాడతారో అదే ఇస్తారు. వారు కల్మషము లేని వారు. ఎలాంటి వారు? ఏ రహస్యాలు లేవు, ఏ రహస్యాలు లేవు. దేవుని బిడ్డలారా, స్వచ్ఛమైన స్థితి అంట అది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఏ కలుషితం లేని జీవితం, ఏ రహస్యాలు లేని జీవితం. వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, ఈ దినం ఇది చాలా పెద్ద ముఖ్యమైన సంగతి. ఏంటంటే నీ జీవితంలో ఏ రహస్యాలు ఉండకూడదు. ఒక ఆయన అంటాడు, ఒక గమనించండి, కౌన్సిలింగ్ ఇస్తారు కొంతమంది మానసిక వైద్యులు. ఒక మాట అంటాడు, ఏమనంటే మీరు ఎన్ని రహస్యాలు కలిగి ఉంటారో మీ హృదయంలో అంత అనారోగ్యంగా ఉంటారు. దేన్ని బట్టి? ఎన్ని రహస్యాలు నీ హృదయంలో దాచుకుంటావో అంత అనారోగ్యంగా ఉంటారు. కొంతమంది బలహీనంగా ఉన్నవాడిని అంటారు బరువులో ఎత్తద్దు అంటారు కదా. ఏమెత్తద్దంట? మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని ఎక్కువ బరువులు ఉండకూడదు. ఏ బరువులు? రహస్యాలు. ఏముండకూడదు? రహస్యాలు ఉండకూడదు నీ హృదయంలో. గమనించండి, ఎన్ని రహస్యాలు ఉంటే అంత బలహీనంగా ఉంటావు అనమాట. దేవుని బిడ్డలారా గమనించండి, ఏ కపటం లేకపోవడం అంటే ఏ రహస్యాలు లేకుండా. కడుపులో ఏది దాచుకోడండి మావిడు అంటారు. చాలా ఆరోగ్యంగా ఉంటాడనమాట కదా. చాలా తేలిగ్గా ఉంటుంది మనసు. ఎలా ఉంటుంది? ఎక్కువ రహస్యాలు అయ్యే కొద్దీ బరువు పెరిగిపోద్ది. బలహీనతలు మానసికంగా ఈరోజు చాలా సమస్యలు. మానసికంగా చాలామంది వ్యాధిగ్రస్తులు అయిపోతున్నారు. ఎందుకంటే మనసు నిండి రహస్యాలు. ఇడు కోపం ఉంది, అది కక్కలేడు. ద్వేషం ఉంది, కక్కలేడు. గమనించిన మనసులోనే దాచుకుని బరువు పెరిగిపోయి కదా. కొన్ని బరువులు ఎక్కువైతే ఏమవుతుంది? మీ బండి మీద ఎక్కాల్సిన వాళ్ళకంటే ఎక్కువ మంది ఎక్కేస్తే ఏమవుద్ది? పాడైపోద్ది కదా. గమనించండి, దానికి ఎంత బరువు ఉండాలో అంతే ఉండాలి. ఎక్కువ బరువు ఎక్కితే గమనించండి అది ఇరిగిపోద్ది, పాడైపోద్ది. నీ మనసు కూడా అలాంటిది. ఎక్కువ రహస్యాలు నీ బలహీనతకు కారణమవుతాయి. హృదయ శుద్ధి అంటే ఎక్కువ రహస్యాలు లేకపోవడం కూడా. ఎక్కువ రహస్యాలు లేకపోవడం. నీ మనసు తేలిగ్గా ఉండవు. గమనించండి, ఒప్పుకోవాల్సిన పాపాలు ఒప్పుకుంటే దింపేసుకున్నట్టు. ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు వచ్చి విశ్రాంతి పొందుడి. మనందరము ఎక్కడ భారం దింపుకోవడానికి వచ్చా? నిన్ను పిలిచాడని నెత్తి మీద బరువు పెట్టుకొని వచ్చి ఇక్కడ దింపుకున్నావా? మనసులో ఉన్న బరువులు దింపేసుకుంటున్నాం ఇక్కడ. ఎక్కడ బరువు? మనసులో ఉన్న బరువులు. ప్రభా నేను పాపం చేశాను, ఇవన్నీ స్టాక్ ఎక్కువైపోయింది, క్షమించమని ఎవరి మీద దింపేస్తున్నా? గమనించండి, ప్రభా నాకు ఈ అంశాలు ఉండిపోయినాయి, నేను ఈ బాధ్యతలు నెరవేర్చలేకపోతున్నాను. ఎవరి మీద దింపుతున్నా? ప్రభు మీద. దేవా వాడి పగ ఎక్కువైపోయింది, వీడి మీద కోపం ఎక్కువైపోయింది, కోపం మీద నువ్వే చూసుకొని ఆయనకు అప్పచెప్పాడు. బరువు దింపుకోవడం కదా. కోపాలు దింపుకోవడం, మన పగలు ఆయనకు అప్పచెప్పడం, మన పాపాలు క్షమించమండం, ఆ భారాలు దింపుకోవడం, మన బాధ్యతలు దింపుకోవడం. గమనించండి, మన ఇవన్నీ చేయుట నీ మనసుని ఏం చేయుట? తేలిక చేయుట. కొంతమంది గమనించండి, చూస్తూ ఉంటాం, కొంతమంది బస్సు ఎక్కిన నెత్తిమించి బుట్ట దింపరు. చూడండి, అలా గుళ్ళోకి వచ్చినా దింపుకోరాళ్ళు. మోసుకొస్తారు, మోసుకెళ్ళిపోతారు. ఉపయోగం ఉందా? ఆయన పిలిచింది ఎందుకో? తేలిక చేసుకోమని. మనసు తేలిక చేసుకో, విశ్రాంతి పొందు. మనసు ఏంది ఏం చేయాలా? గమనించండి, నీకు ఎవడి మీద కోపం వచ్చి నువ్వు తీర్చుకోక, ఆయనకు అప్పచెప్పే. బరువు దిగిపోద్ది. కోపం ఉంది, ఆయనకు అప్పచెప్పే, బరువు దిగిపోద్ది. గమనించండి, వాక్యం వింటూ నీకున్న సమస్యలన్నీ ఆయనకు అప్పచెప్పు. నీ మనసు తేలిక అవుతాయి, నువ్వు మానసికంగా ఆరోగ్యంగా ఉంటావు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, కాబట్టి ఏ రహస్యాలు లేకపోవడం, నీ మనసు శుద్ధంగా ఉండడం. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, నీ రహస్యాలు ఎన్నుంటే అంత బలహీనత నీకు. నీ జీవితం తెరిచిన పుస్తకమేనా? నీ జీవితం
తెరిచిన పుస్తకమా? మర్మమైన వ్యక్తివా? నీ స్నేహితుల నుండి, నువ్వు ప్రేమించే వారి నుండి దాచే విషయాలు ఎక్కువ ఉన్నాయా? గమనించండి, నువ్వు చాలా బలహీనుడివే. నువ్వు చాలా బలహీనుడివే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఎందుకంటే వారికి దాచడానికి ఏమీ లేవు. ఏమీ దాచడానికి ఏమీ లేవు. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం విని రెండో విషయమా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదరు. ఎవరిని చూస్తారట? దేవుణ్ణి చూచుట. గమనించండి, దేవుని చూచుట. 3 విషయాలు ధ్యానం చేసుకోవాలి ఇందులో. గమనించండి, దేవుని చూడగలమా? ఇందాక మనం చదువుకున్నాం యోహాను 1:18. ఎవరును ఎన్నడును దేవుని చూడలేదు. యోహాను సువార్త 1:18 చూడండి. ఎవరైనాను ఎప్పుడైనాను దేవుని చూచి ఉండలేదు. ఎవరు దేవుని చూడలేదట. మరి పాత నిబంధనలో చూసిన వాళ్ళందరూ ఎవరిని చూశారు కదా? అబ్రహాం దేవుణ్ణి చూచాడు, మోషే దేవుణ్ణి చూచాడు. గూఢభావములతో కాదు, ముఖాముఖిగా అతనికి దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ ఏమన్నాడు? ఎవరును ఏనాడును దేవుని చూచి ఉండలేదంటే సంపూర్ణంగా దేవుని సర్వసంపూర్ణునిగా ఎవరు చూడాలి? ఆయన సంపూర్ణ మహిమతో ఎవరు చూడలేరు అంటున్నాడు. ఎవరు? మనం చూడొచ్చు 2 తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులో ఎవడునో ఆయనను చూడలేదు, ఆయనను చూడనేరడు. గమనించండి, ఆయన ఎలా ఉన్నాడట? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు. దేవుణ్ణి ఎవడు చూడలేడు, దగ్గరికి వెళ్ళలేడు. మహాదూతలు, గమనించండి, శరాపులు, కెరూబులే తమ రెక్కలతో వారి నేత్రాలు మూసుకుంటారు ఆయన మహిమను చూడలేక. ఇంకెవడు ఆయన చూడలేదు, చూడనేరడు అంటున్నాడు. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, మోషే కూడా ఎలా చూశాడు తెలుసా? బండ సందులోకి వెళ్ళాడు, వెనక తట్టు మాత్రమే చూచాడు. ఆ వెనక తట్టు చూడడానికి కూడా దేవుడు తన చెయ్యి అడ్డు పెట్టాడు. చెయ్యి. కాబట్టి ఆయన సర్వసంపూర్ణిగా ఎవరు చూడలేరు. మొదటి విషయం నువ్వు తెలుసుకోవాల్సింది. రెండోది, మనము చూడగలిగే వాటిని మాత్రమే మనం చూడగలం. మనం చూడగలిగే వాటిని మాత్రమే, మన కంటి చూపు ఎంతవరకు చూడగలదో అంతవరకే చూడగలం. కొంతమందికి సైట్ తక్కువ, దగ్గరే కనబడతాయి కదా. మనం ఎంతవరకు, మనం ఇక్కడి నుంచి అక్కడికో చూసేయలేం కదా. గమనించండి, కొంతమంది కొన్ని పనిముట్లు, టెలిస్కోపులు లాంటివి పెట్టుకుంటారు. మనం ఇక్కడి నుంచి చూస్తే నక్షత్రాలు, చంద్రుడు కనబడతారు. ఏ టెలిస్కోప్లో చూసా మనకి ఇంకా దగ్గరగా చూస్తాం, ఇంకా సమీపంగా. కొంతమంది పెద్ద పెద్ద టెలిస్కోపులు పెట్టుకొని, గమనించండి, శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు, పాలపుంతలు ఇంకా దూరం వెళ్ళిపోయి చూస్తూ ఉంటారు. గమనించండి, నువ్వు చూడగలిగినంత వరకే మాత్రమే నువ్వు చూడగలవు. నీ శక్తికి మించి నువ్వు చూడలేవు కదా. నీ శక్తికి మించి మనం చూడలేం. దేవుని బిడ్డనా, మనం ఎంతవరకు చూడగలమో అంతవరకే. కొంతమంది ఒక్కొక్కరు అంతస్తు పెరుగుతూ ఉంటుంది, దృష్టి పెరగాలి. గమనించండి, మొదట మోషేకి వెళ్ళేటప్పటికి, మోషే దేవుని చూడడానికి వెళితే ఆ యొక్క, గమనించండి, మండుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమిచ్చాడు. దేరుగా కూడా కనబడలే, అక్కడే తల దించేసుకున్నాడు దేవుని చూడలేక. కొన్ని రోజులైన తర్వాత నెమ్మదిగా తల ఎత్తాడు, ఇంకొంచెం దగ్గరగా. ఇంకా రాను అతని దృష్టి పెరిగింది. ఎవరిని చూడడంలో? దేవుని చూచే దృష్టి పెరిగింది. గమనించండి, మనం ఎంతవరకు చూడగలమో అంతవరకే చూడగలం. మూడోది, మనము వెతుకుతున్న దాన్ని మాత్రమే మనం చూస్తాం. దేన్ని చూస్తామా? వెతుకుతున్నదే. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇక్కడ చాలామంది పురుషులు ఉన్నారు. గమనించండి, ఈ పురుషుల్ని గమనించండి, క్షౌరం చేసుకునే షాపులు, సెలూన్ షాప్ ఎక్కడుందంటే పురుషులు చెప్తారు. మీరు చెప్తారా? మీరు ఆ రోడ్డు అంటే చాలాసార్లు అల్లా ఉండొచ్చు, మీకు తెలుస్తుందా? 100 సార్లు తిరిగినా షాపులు ఎక్కడున్నాయి ఎవరికి తెలుస్తుంది? అవి ఎత్తుకోళ్ళకి తెలుస్తుంది.
స్త్రీలు ఉన్నారు చాలామంది. గమనించండి, బంగారు షాపులు కావచ్చు, చీరల షాపులు కావచ్చు, లేకపోతే మ్యాచింగ్ సెంటర్లు అలాంటి షాపులు మాకు తెలుస్తాయా? అదే దారిలో 100 సార్లు వెళ్ళినా ఎక్కడుందో తెలియదు. ఎవరికి తెలుస్తుంది? అవి వెతికే వారికి దొరుకుతాయి. ఎవరు వెతికిదారో వారికే దొరుకుతాయి. కొంతమంది చక్కగా మందు తాగేవాళ్ళు ఉంటారు. ఆ షాపులు ఎక్కడని ఎవడో తెలుస్తుంది? ఊరు కొత్తగా వచ్చిన ఆడికి తెలుస్తుంది. కానీ 100 సంవత్సరాల నుంచి ఉంటున్నా ఆ ఊరిలో అది అలవాటు లేనివాడికి అక్కడ ఉందని, అయ్యా నేను సంవత్సరాల నుంచి ఉన్నా నాకు తెలీదా అంటాడు. కాబట్టి గమనించండి, ఎవడు ఏది వెతికితే అదే కనబడుతుంది. మనం వెతికే దాన్ని బట్టే అది కనబడుతుంది. గమనించండి, మీరు వెతుకుతుందే మీరు చూడగలరు. యేసు ప్రభు భూలోకములోనికి వచ్చాడు మెస్సీగా. కానీ చాలామంది ఎందుకు చూడలేదు? వెతకలేదు కనుక, ఆసక్తి లేదు కనుక. 6 మైళ్ళ అవతలున్న శాస్త్రులు, పరిసయ్యులు, గమనించండి, ధర్మశాస్త్రోపదేశకులు, పండితులు, ప్రధాన యాజకులు ఆయన ఎందుకు చూడలేదు? వెతకలేదు కనుక. ఎక్కడి నుండో 1000 మైళ్ళ దూరం నుండి వచ్చిన జ్ఞానులకి ఎందుకు ఆయన దర్శనమిచ్చాడు? వెతికాడు గనక. గమనించిన, వెతుకుడి దొరుకును, ఆయన వెతకమన్నాడు. నువ్వు వెతికితే దొరుకుతాడు. ఆయన భూలోకములోనికి వచ్చి వారి మధ్య బ్రతికిన, వారి మధ్య దేవాది దేవుని కుమారుడు వారి మధ్య బ్రతికిన వారు గుర్తుపట్టలేకపోయారు. కారణం ఏమిటంటే వారు వెతకలేదు గనక. ఎక్కడో ఉన్నవాడు వచ్చి వెతుక్కొని ఆయనను ఆరాధించి వెళ్ళాడు, వెతికాడు గనక. ఈరోజు మనం ఎందుకు ప్రభుని చూడలేకపోతున్నాం అనే దానికి ఇందులో జవాబుంది. మనము వెతకట్లేదు గనక. మనము వెతకట్లేదు గనక. గమనించండి, ఆసక్తి లేదు గనక, చూడాలన్న మనసు లేదు గనక. మన మిషన్ యొక్క ముఖ్యమైన ప్రార్థనది, దేవా నాకు కనబడుము, దేవా నాతో మాట్లాడుము, దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడము. ఈ ప్రార్థన మనం అటకెక్కిచ్చేసాం కదా. ఇదివరకు బాగా ప్రార్థన చేసేవాళ్ళం. ఇప్పుడు ఎంతసేపు మోకరించిన దగ్గర నుంచి ఏం వెతుకుతున్నామో? దేవా నాకు ఆరోగ్యం దయచే, దేవా నా ఆర్థిక ఇబ్బందులు తొలగించు, దేవా నాకు అది ఇది ఇవి. ఆయన ముందుండి నిలబడ్డా నువ్వు ఎంతసేపు కిందకే చూస్తూ ఉంటా. ఆయన ఏమిస్తాడా? దాసుని కన్నులు యజమానుని చేతట్టు, దాసురాల కన్నులు యజమానురాలు చేతట్టు చూసినట్టు అంటాడు కదా. మనం ఎంతసేపు చేతులు అంకా అట్లా ఇంకా చూడడం సరిపోతుంది, ముఖాన్ని చూడలే. నువ్వు దాసుడు కాదు కదా, నువ్వెవరివి? కుమారుడివి. కుమారుడి చేతి తట్టు చూడు. దేని వైపు చూస్తాడు? ముఖాన్ని చూడాలి, ఆయన ముఖాన్ని చూడాలి. ఎందుకంటే ఆయన్ని ప్రేమిస్తున్నావు గనక. ఆయన నీకు వరుడు, వధువు దేన్ని చూడాలా? చెప్పాలా? ముఖాన్ని చూడాలి. చూడాలి లేదా? లేకపోతే లోకంలో ఉన్న సామెతల్లాగా భార్య జేబు వెతుకుద్ది అన్నట్టు మనం కూడా అయ్యే వెతుకుతామా? మనం ఏం చూస్తా? పాపం ఉద్యోగం నుంచి వచ్చాడు, పాపం ముఖం పీక్కుపోయింది, అలసిపోయాడు అని ముఖం చూస్తావా? ఏం తెచ్చావని చూస్తావా? ప్రేమించేవాళ్ళు అయితే ఏం చూస్తారు? ముఖమే చూస్తారు. కాబట్టి గమనించండి, మనం ప్రేమిస్తున్నాం ప్రభుని గనక గమనించిన, ఆయన ఇచ్చే వాటి వైపు కాదు, ఆయన వైపు తిరగాలి. ఆయన్ని చూడాలనుకోవాలి. ఎవరిని చూడాలనుకోవాలి? ప్రభుని చూడాలి. ఆయన చూడాలన్న కోరిక మన తండ్రి నేర్పిన ప్రార్థన. ఆయన చూచాడు. ఆయన కాలములో గమనించండి, ఆయనతో సహవాసము చేసిన వారు, ఆయన తర్బీదు పొందిన వారందరూ చూచారు. అనుభవాలు ఉన్నాయి, వారి ప్రత్యక్షతలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. ఈరోజు లేవు, ఎందుకంటే వెతకట్లేదు గనక. ఈరోజు నువ్వు మళ్ళీ అది నీ జీవితంలో పెంపొందించుకోవాలి. ప్రార్థన మొదలు పెట్టాలి. దేవా నాకు కనబడు, నిన్ను చూడాలి నేను. అయ్యగారు రాశారు చక్కని కీర్తన, దేవా నాకు కనబడుమన్నా దేవా దర్శనమగును నీకు, పావనంబగు రూపము చూసి బహుగా సంతోషించగలం. దేవా నాకు కనబడమంటే దేవ దర్శనం అవుద్దట. పావనంబగు రూపం, ఆయన రూపం ఎలాంటి రూపం అట? ఆయన రూపం చూసి బహుగా సంతోషిస్తాం. దానికంటే గొప్ప ఆనందం ఉండదు ఆయన చూసిన దానికంటే. కాబట్టి గమనించండి, ఆయన్ని చూడాలి. ఆయన్ని వెతకట్లేదు కనుక చూడట్లేదు మనం.
దేవుని బిడ్డ, నిజంగా యేసు ప్రభు పక్కన నిలబడ్డాడు. ఆ పక్కనేమో డబ్బులున్నాయి, నువ్వు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నావు తప్ప ఆయన వైపు చూడట్లేదు. ఇందాక చెప్పినట్టు మనం ఏది వెతికితే దాన్ని చూస్తాం. దేవుని బిడ్డరా గమనించండి, పక్కన ఎన్ని దుకాణాలున్నా మనం ఏది కొనుక్కోవడానికి వెళ్ళామో ఆ దుకాణం వెతుక్కుంటూ వెళ్ళిపోతాం. పక్కన ఎన్ని వెతికినా వాటిని అన్నిటినీ చూడం, ఎన్ని పెట్టినా మనం వెతకాలి. మనం వెతికేదాన్నే చూస్తాము కూడా, వెతికేదాన్నే చూస్తాం. దేవుని బిడ్డరా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుని దర్శనమా అది లోతైన అనుభవం. దేవుని బిడ్డరా గమనించండి, వ్యక్తిగతంగా దేవుని తెలుసుకోవడం. వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది ఎవరికి దొరుకుతుంది? హృదయ శుద్ధి కలిగిన వారికి. ఎవరికి హృదయ శుద్ధి? ఎవరైతే పారదర్శకంగా హృదయం అందు ఉంటారో, ఎవరైతే గమనించండి దోషము లేనివాడిగా, కల్మషము లేనివాడిగా ఉంటాడో తన హృదయం అందు, అతడికే దేవుని దర్శనము. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఎవరైతే గమనించండి ఆ రహస్యాలు లేకుండా ఉంటారో, చక్కని జంట ఉన్నారనుకోండి, వారి మధ్య ఏముండవు, రహస్యాలు ఏముండవు కదా, మర్మాలు ఏముండవు. వారు గమనించండి చక్కగా వారి జీవితాన్ని కలిసి జీవిస్తుంటారు. వారు కలిసి బ్రతికే కొలది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న కుటుంబాన్ని చూడండి. ఎప్పుడైనా నువ్వు ఏం చెప్తావో ముందే కనిపెట్టేస్తారు వాళ్ళు. నీ నోట్లో మాట ఉండగానే వాళ్ళు చెప్పేయగలరు, బాగా అర్థం చేసుకున్నవాళ్ళు కదా. నువ్వు ఈ టైంలో ఏం మాట్లాడతావో అవతలడికి అర్థమైపోద్ది. గమనించు, నీ మనసులో పాట ఉంటే వీళ్ళు ఎత్తేస్తారు అనమాట. దేవుని బిడ్డలారా, నువ్వు ఒకటి ప్రారంభిస్తే దాన్ని వాళ్ళు ముగించేస్తారు. అంత అర్థం చేసుకుంటారు. వారి మధ్య అరమిరికలు లేకుండా, ఈ రహస్యాలు లేకుండా ఉన్న కుటుంబం అన్నమాట. వెంటనే వీళ్ళు అనేస్తారు. కొంతమంది చక్కగా భార్య భర్తలు బాగా అర్థం చేసుకున్నాను చూస్తాను. నువ్వేమనుకున్నావు నాకు తెలుసు. ఎందుకంటే వారిలో ఏమి లేవు, మర్మాలు లేవు కనుక. గమనించండి, దేవుణ్ణి ఎరిగినవాడు, హృదయ శుద్ధి కలిగిన వాడు అలాగే ఉంటాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు దేవుణ్ణి చూచుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళ కీర్తనకారుడు 24వ కీర్తన 3వ వచనంలో ఒక మాట చెప్తాడు. 24వ కీర్తన 3వ వచనము, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడట? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ప్రశ్న ఈ కీర్తనాకారుడు సంధించాడు. దానికి జవాబు కూడా ఈ కీర్తనాకారుడు చెప్తున్నాడు, దావీదు భక్తుడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే కదా. ఆయన పర్వతాన్ని ఎవడెక్కుతాడట? ఆయన ముందు ఎవడు నిలవబడగలడు? ఎవడు ఆయన ముఖం చూడగలడు? ఇక్కడ దానికి జవాబు చెప్తున్నాడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు. ఏం చేతులు? నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగియుండు వాడే. శుద్ధ హృదయం కలిగిన వాడే ఎక్కడ నిలబడతాడు? ఆయన పర్వతం మీద నిలబడతాడు. గమనించండి, మోషే పర్వతం ఎక్కాడు, దేవుణ్ణి చూచాడా లేదా? చూచాడా? గమనించండి, విశ్వాస వీరుల కథ చెప్తూ పౌలు 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో చెప్తాడు. 11:27 మోషే గురించి చెప్తున్నాడు. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు. ఎవరిని చూశాడట? దేవుడు అదృశ్యుడు కదా. ఎవరిని చూశాడు? అదృశ్యుడైన వానిని చూచాడట. మోషే కొండ పైకెక్కి దేవుని చూచాడు, ముఖాముఖిగా చూచాడు.
చూచిన తర్వాత ముఖము ప్రకాశించడం మొదలుపెట్టింది. ప్రకాశించిందా లేదా? మోషే ముఖం వెలిగిపోయింది. అతని వెలుగు చూడలేక 30 లక్షల మంది ముఖము దించుకున్నారు. మోషే నీ ముఖం చూడలేకపోతున్నామో, మేమందరం తల దించుకునే బదులు నువ్వే ముసుగేసుకో అన్నారు. నువ్వు చూడలేకపోతే నువ్వు ముసుగేసుకో అనాలా? మోషే ఏమనాలా? నీకు నొప్పి అయితే నువ్వు మూసుకో, నేనెందుకు మూసుకుంటాను అనలేదు పాపం. పోనీ ఇంతమందిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని ఆయన ఏం వేసుకున్నాడు. కానీ ఆయన ముఖము మహిమ తరిగిపోయిందట. 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ 3:11 తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. మోషే మహిమ ఎలాంటిదట? తగ్గిపోతూ ఉందట, తరిగిపోతుంది. ముందేం బాగా వెలిగింది, కొండ మీదకి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా తరిగిపోయేదట. కింద చెప్తాడు 12వ వచనంలో, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమో ఇశ్రాయేలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖమును మీద ముసుగు వేసుకునేను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాం. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిల్చున్నది. మరి ఇశ్రాయేలీలందరూ పాత నిబంధన ఒకటే చదువుకుంటున్నారు, వాళ్ళ ముఖం మీద ఇంకా ముసుగుందట. నేటి వరకును మోషే గ్రంథం వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. కానీ ఈ గ్రంథం చదివినప్పుడల్లా వాళ్ళ ముఖం మీద ఏముంది? ముసుగుంది. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండునో మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. చాలా జాగ్రత్తగా గమనించండి. మోషే దేవుని చూచాడు పాత నిబంధన దగ్గర. ఆ పాత నిబంధన మహిమ నెమ్మదిగా తగ్గిపోయిందట. ముందేం బాగా వెలిగింది, రాను రాను తరిగిపోతుంది. కానీ క్రొత్త నిబంధన మహిమ అలా కాదు. ప్రభుని చూస్తున్నాం, ఈ మహిమ దినదినము పెరగాలట. మహిమ నుండి అధిక మహిమకు, ముసుగులేని ముఖముతో మహిమ నుండి అధిక మహిమకు పెరుగుచు ఆ రూపముగా మార్చబడాలట. ఆత్మచేత ఆ పోలికగానే మన పోలిక మారిపోతుంది ప్రభులాగా. ఆ మహిమ చూచే కొలది నీ మహిమ పెరుగుతుంది, ఇంకా నీ పోలిక కూడా మారిపోతుంది యేసులాగా. ఎవరిని చూస్తే చెప్పాలి? యేసును చూస్తే. గమనించండి, ఆ మోషే చూసినప్పుడు మహిమ తరిగిపోయింది, కానీ యేసుని చూచిన ముఖము మహిమ పెరుగుతుంది, మహిమ నుండి అధిక మహిమకు. కాబట్టి గమనించండి, మనం ఇంకా ఘనమైన స్థితిలో ఉన్నాం, క్రొత్త నిబంధన స్థితిలోకి వచ్చాము, మన స్థాయి పెరిగింది. మన మహిమ తరిగిపోయే మహిమ కాదు, మహిమ నుండి అధిక మహిమకు పెరిగే మహిమ ప్రభుని చూస్తూ ఉంటే. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. 2 విషయాలు ధ్యానం చేశాం. 1 హృదయ శుద్ధి అంటే ఏమిటి, 2 దేవుని చూచుట అంటే ఏమిటో చూసాం. మరి గమనించండి, మనము హృదయమందు శుద్ధి లేని వారము కదా. మరి హృదయ శుద్ధి ఎలాగ చేసుకోవాలి? ఎలాగా హృదయ శుద్ధి ఎలాగుంటుందో తెలుసుకున్నాము. ఎలా పొందాలో తెలుసా? నీ హృదయాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో తెలుసా? గమనించండి, ఇది 3వ విషయం ధ్యానం చేద్దాం. మన హృదయ శుద్ధి ఎలా పెంచుకోవాలి? గమనించండి, సహజంగా గమనించండి, వస్తువుల్ని శుద్ధి చేయడానికి 2 ఉన్నాయి, అగ్ని, నీరు. దేంతో శుద్ధి చేస్తామా? అగ్ని, నీరు. బంగారాన్ని శుద్ధి చేయాలంటే అగ్నిలో వెయ్యాలి కదా, అగ్నిలో వెయ్యాలి. గమనించండి, మనం చాలా శుద్ధి చేసుకుంటూ ఉంటాం మన శరీరాన్ని కానీ, తలను కానీ. గమనించండి, ఇంటిని కానీ దేంతో శుద్ధి చేస్తామా? నీటితో. శుద్ధి చేసేవి 2, అగ్ని, నీరు. గమనించండి, అగ్ని దేనికి? నీ హృదయాన్ని అగ్నితో ఎలా శుద్ధి చేయాలి అంటే, గమనించండి, శ్రమ అనే అగ్ని ద్వారా దేవుడు శుద్ధి చేస్తాడు. దేని ద్వారా?
యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుతున్నా. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత. దేని తర్వాత? శ్రమ. శోధన అంటే శ్రమ అనే అగ్ని తర్వాత మనం ఎలా కనబడతామట? సువర్ణం వలె. ఎలాగైతే అగ్నిలో వేయబడిన బంగారము ప్రకాశిస్తుందో, సువర్ణం అవుతుందో, అలాగా శ్రమలనే అగ్ని ద్వారా మనం ఏమవుతామంటే శుద్ధ అవుతాం. ఏమవుతామా? అయ్యగారా సార్, కాలకుండానే మేలిమి అగునే కనకము కొలిమినందు కాలినమస్టు రాలిపోవునో కరుగును విలువగు కాంతి. అగ్నిలో ఆ బంగారము కాలిన తర్వాత ఎలాగైతే శుద్ధ అవుతుందో మన హృదయం కూడా శ్రమలనే అగ్ని ద్వారా ఏమవుతుందట? శుద్ధ అవుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ ఈ అగ్ని నిన్ను నాశనం చేయడానికి పంపడు. ఏం చేయడానికి పంపుతాడు? మేలు కొరకే. అయ్యగారా సార్, కీడు కేవలముగా కీడంచు భావించి కిన్నుడనైపోతానా? కీడు చాటున క్రీస్తు దాచిన మేలు నేను చూడకుండా ఉండను. మేలు కొరకే. దేని కొరకు? ఈ అగ్నిలో, ఈ కొలిమిలో, ఈ శ్రమల కొలిమిలో దేవుడు ఎందుకు పెడతాడంటే నా మేలు కొరకే. శ్రమలో పెట్టగానే దేవుని మీద సణక్కు, దేవుని మీద సణగకు. ఇశ్రాయేలు శ్రమలోకి వెళ్ళగానే సణిగేసేవారు. సణగకు, మేలు కొరకే. దేని కొరకు? వాక్యం వింటున్న వాళ్ళరా, మేలు కొరకే. వాక్యం వింటున్న వాళ్ళరా మనం చూస్తే ఒక భక్తుడు ఇలా చెప్తాడు, 2 రకాల స్పందనలు ఉంటాయట. ఒకటి చూడండి, ఈ అందమైన గులాబీ చెట్టుకి ముళ్ళెందుకు పెట్టావు ప్రభా అని దేవుని మీద ఫిర్యాదు చేయొచ్చట. ఈ అందమైన గులాబీ పువ్వుకి ముళ్ళెందుకు పెట్టా అని దేవుని మీద సణగొచ్చట. రెండో రకమైన స్పందన ఏంటో తెలుసా? ఈ ముళ్ళ చెట్టుకి ప్రభా అందమైన గులాబీ పువ్వు పెట్టావు, నీకు వందనాలని చెప్పొచ్చాడు. ఒకటే విషయం, ఈ అందమైన గులాబీ చెట్టుకి ముళ్ళెందుకు పెట్టావు ప్రభా అని దేవుని మీద ఏం చేయొచ్చు? సణగొచ్చు. లేకపోతే ఈ ముళ్ళ చెట్టుకి దేవా ఎంత అందమైన పువ్వు పూయించా, నీకు వందనాలని చెప్పచ్చు. నువ్వు పలికే మాటను బట్టి నీ హృదయము తెలుస్తుంది. అంతే. విషయం ఒకటే, చూచే కళ్ళే వేరు. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు కృతజ్ఞుడివై ఉండాలి. నీ శ్రమ మేలు కొరకే. నీ శ్రమ మేలు కొరకే. గమనించండి, దానిలో నువ్వు దేవుని మీద సణగకు. ఈ అగ్నిలో దేవుడు వేసింది మేలు కొరకు. దేవునికి తెలుసు, ఆ స్వర్ణకారుడికి తెలుసు అది ఎప్పుడు తీసేయాలో. వదిలేసావా నువ్వు బుగ్గైపోతావని తెలుసు. ఎప్పుడు వరకు ఉండాలో అంతవరకు ఉంచి తీసేస్తాడు. నువ్వు సురక్షిత హస్తాల్లో ఉన్నావని నువ్వు తెలుసుకో. అగ్ని ద్వారా శుద్ధి చేస్తాడు. శ్రమలనే అగ్ని ద్వారా నీ హృదయాన్ని ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. రెండో విషయం, రెండోది ఏంటి? దేంతో శుద్ధి చేస్తాడు? నీరు. గమనించండి, నీరు ఏమిటంటే వాక్యం అనే నీరు. ఏమి నీరు? గమనించండి, కీర్తనల గ్రంథము 12వ కీర్తన 6వ వచనములో 12:6, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. దేవుని మాటలు అనంటే అంటే యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి వెండి. గమనించండి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి, 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. 7 మార్లు శుద్ధ అయితే ఎంత పరిశుద్ధంగా వెండి ఉంటుందో అంత పవిత్రమైందట దేవుని మాట. 119వ కీర్తన గమనించండి, 119వ కీర్తన 9వ వచనంలో చెప్తాడు, యవనులు
దేని చేత తమ నడతలు, యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుటి చేతనే కదా. దేన్ని బట్టి శుద్ధి అవ్వాలి? వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే చాలు, అది నిన్నేం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. నిన్ను శుద్ధి చేసేది దేవుని వాక్యం అనే నీరు. ఏది నీరు? దేవుని వాక్యం అనే నీరు. యోహాను సువార్త 15:3లో, యోహాను సువార్త 15:3లో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను మీతో చెప్పిన ఈ మాటను బట్టి మీరేమైపోయారట? ఈ మాట నిన్ను పవిత్రముగా మారుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. దేవుని మాట, దేవుని మాటే నిన్ను శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యము చేత నువ్వు శుద్ధుడిగా మారుతాం. ఎఫెసీ పత్రిక 5:26లో, ఎఫెసీ పత్రిక 5:26, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. చెప్పండి, సంఘాన్ని దేంతో పరిశుద్ధపరిచాడు? వాక్యమనే ఉదకముతో. ఉదకం అంటే ఏంటి? ఉదకం అంటే ఏంటి? మన తెలుగే ఇదే. నీరు. ఉదకం అంటే ఏంటి? ఉదకం అంటే నీరు. ఉష్ణోదకాలు అంటారు కదా, అంటే వేడి నీళ్ళు అని అర్థం కదా. ఉష్ణోదకం అంటే హాట్ స్ప్రింగ్స్ అంటారు. కొన్ని చోట్ల వేడి నీళ్ళు వస్తాయి భూమిలోంచి. గమనించండి, ఉష్ణోదకం అంటే వేడి నీళ్ళు అని అర్థం. మనం చాలా స్టైల్గా వాడతాం, హాట్ వాటర్ అంట, తెలుగులో దాని పేరు అన్నమాట. ఉదకం అంటే నీరు, వాక్యం అనే నీరు. ఏ నీరు? దేంతో శుద్ధి చేశాడట సంఘాన్ని? వాక్యం అనే ఉదకము చేత పరిశుద్ధపరిచి తన ఎదుట నిలవబెట్టుకోవడం వలన. ఎవరి ముందు నిలబెట్టుకుంటాడట? ఇలా కడిగి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకునని. ఎవరి ముందు నిలబెట్టడానికి ఇదంతా? ప్రభు ముందు నిలబడాలి. ప్రభుని చూడాలంటే నువ్వు శుద్ధ అవ్వాలి. ఆ శుద్ధ అవ్వడానికి దేవుడు వాడిన నీరేమో నీరు? వాక్యం అనే నీరు. ఏ నీరు? ఈ వాక్యం నిన్ను పవిత్రపరుస్తుంది కదా. ఈ నీరు ఏం చేస్తుంది? గమనించండి, నీరు పవిత్రపరుస్తుందా లేదా? రోజు స్నానం దేంతో చేస్తారు మీరు? అగ్నితో చేస్తారా? చెప్పాలా? నీటితోటే కదా. నీరు ఏం చేయాలి? మీరు వెళ్ళి మీ బకెట్లో నీళ్ళు ఉంటే మీరు శుద్ధులైపోరు. ఆ బకెట్లో నీళ్ళు ఏం చేయాలి? పోసుకోవాలి మీద నుంచి కదా. చాలా రకాల స్నానాలు ఉంటాయి. మనం అందరం చక్కగా బకెట్లో పట్టుకొని జగ్గుతో పోసుకుంటాం. చాలా చోట్ల యెరూషలేము అలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు జగ్గులుండి కాదు, వాళ్ళు షవర్ ఇప్పుకోవాలి. షవర్ స్నానం అన్నమాట పైనుంచి. మనం పెట్టుకుంటాం కానీ వాడుకోం మన దేశంలో ఎక్కువ కదా. కానీ సహజంగా బయట దేశాలన్నీ ఆ షవర్లో స్నానం చేస్తారు. ఇంకొన్ని చోట్ల టబ్బులు ఉంటాయి, బాత్ టబ్, నీళ్ళు పట్టి అందులో ములుగుతారు అనమాట. అదో స్నానం, టబ్ స్నానం, షవర్ స్నానం. బకెట్, మనదేమో బకెట్ స్నానం. కానీ ఏదైనా నువ్వు మొలగకుండా నువ్వేమవ్వా? నువ్వు తడవకుండా ఏమవ్వా? శుద్ధ. బకెట్లో ఉంటే నీళ్లు నువ్వు శుద్ధ అయిపోవు, అది మీద నుండి. కాబట్టి గమనించండి, ఇది దేవుని సంఘానికి ఎప్పుడు వాక్యమే. ఆదివారం వచ్చిన వాక్యమే, సోమవారం వచ్చిన వాక్యమే, 40 దినాలైన వాక్యమే, మోషే ఉపవాసాలైన వాక్యమే, చచ్చిపోయిన వాక్యమే, పుట్టిన వాక్యమే. ప్రధానికి దేన్ని పెడతామా? వాక్యం శుద్ధి చేయడానికి. ఈ వాక్యం అనే ఉదకముతో కడగబడాలి కదా. దేంతో కడగబడాలి? గమనించండి, నువ్వు తడవాలి, పదే తడవాలి కదా. కొంతమంది స్నానం చేస్తారు, ఇంక ఒళ్ళు తడవకుండా వచ్చేస్తారు బయటికి. కొంతమంది స్నానం ఎలా ఉంటుందా? గమనించండి, తడవకుండానే బయటకు వస్తారు. నువ్వు పూర్తిగా తడవాలి, మొలగాలి. ఆ నీరు పదే నీ మీద నుంచి దొరలాలి. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఆ నీళ్లు వెళ్ళే కొలది నువ్వేమవుతా? శుద్ధ అవుతుంది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు కొన్ని కడుగుతూ ఉంటారు,
కొన్ని బుట్టలు అలాంటివి బాగా మురికైపోయింది అనుకోండి, ట్యాప్ కింద పెట్టేసాం అనుకో, ఆ నీళ్ళు వెళ్ళే కొలది ఏమైపోద్ది, ఆ నీళ్ళు అందులో ఉండకపోవచ్చు, కానీ అది ఏం చేస్తుంది, శుద్ధి చేస్తా. కొన్నిసార్లు దేవుని వాక్యం నీలో ఉండకపోవచ్చు, కానీ అది శుద్ధి చేసే బయటికి వెళ్తుంది. ఏం చేసి బయటికి వెళ్తుంది, శుద్ధి చేసే బయటికి వెళ్తుంది. నువ్వు ములగాలి ఆ నీటిలో, వాక్యం అనే ఉదకం చేత నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన గురేమిటంటే నువ్వు శుద్ధుడు ఆయన ముందు నిలబడాలి, ఆయన ముఖాముఖిగా చూడాలి, పరిశుద్ధపరచబడాలి. అందుకొరకు నువ్వు పిలువబడ్డా. కాబట్టి నీ హృదయ శుద్ధి ఎలాగొస్తుంది? ఒకటి, శ్రమలని కొలిములో పెట్టి నిన్ను శుద్ధి చేస్తాడు, నీ మలినాలన్నీ తొలగిస్తాడు. గమనించండి. రెండు, వాక్యం అనే ఉదకం చేత నేనేం చేస్తాడు, శుద్ధీకరిస్తాడు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు హృదయ శుద్ధి కలిగిన వాడు కలిగే భాగ్యం ఏంటో తెలుసా? వాడు ధన్యులు అంటున్నాడు. నువ్వు శుద్ధుడవడమే ధన్యత. నువ్వు దేవుణ్ణి చూస్తా. దేవుని చూడడానికి అర్హత ఏంటి? దేవుని చూడడానికి అర్హత ఏంటి? హృదయ శుద్ధి. ఇది శుద్ధి కాకుండా నీకు దైవ దర్శనం పొందలేవు, నీ కళ్ళు దేవుణ్ణి చూడలేవు. కాబట్టి గమనించి, నువ్వు శుద్ధుడు అవ్వాలి. నేను పరిశుద్ధుని అవ్వాలి, లేకపోతే దేవుని చూడలేను, ఆయన ముందు నిలబడలేను, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడలేను. దేవుడు మనల్ని కలగజేసింది దేవుని చూడడానికే. ఒక భక్తుడు అంటాడు, దేవుడు మనిషిని చాలా ప్రత్యేకంగా తయారు చేశాడట. ఈ స్ట్రక్చరే వేరుగా ఉంటుందట. జంతువులన్నీ అలాగుంటాయి, ఇలా ఒంగుంటాయి, 4 కాళ్ళ మీద ఉంటాయి, వాటి తలలు ఇటు ఉంటాయి, నేల వైపు ఉంటాయి. కానీ మనిషిని అలా కలగ చేయలేదు. ఎందుకో తెలుసు? ఇలా నిలబడతాడు మనిషి. దేవుడు మనిషి యొక్క స్ట్రక్చర్ని ఎలా డిజైన్ చేశాడంటే, ఎలా రూపొందించాడంటే, ఆయన ముఖాన్ని చూసేటట్టు డిజైన్ చేశాడు. ఎవరి ముఖాన్ని చూసేటట్టు? ముఖాముఖిగా దేవుని చూడడానికి మనల్ని తయారు చేశాడు. కానీ మనం మృగంలాగా మారిపోయి ఎంతసేపు కిందకే చూస్తున్నా, ఎంతసేపు కిందకే అలా మారిపోయాం మనం. ఒక భక్తుడు చెప్తున్నాడు ఈ మధ్య, ఓ జీవి ఉంటుంది పంది, దాని బతుకంత కిందకే చూస్తుందట, పైకి ఎత్తదట, ఒకసారి చూస్తుందట. ఇప్పుడు తెలుసా? చంపడానికి తిరగేసి కడతాడు చూసా, అప్పుడు వరకు పైకి చూడదట. మనం కూడా అప్పటి వరకు చూడకుండా ఉంటామా? ఇక్కడ ఉండగానే ఏం చేయాలి? ప్రభుని చూడాలి. భూమి మీద ఉండగానే ఆయన ముఖం చూడాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ముఖము చూడడమే మన మిషన్ యొక్క ఉద్దేశం. దేవుని సంగమ గమనించండి. మా నాన్నగారు అనేవారు, ఇదివరకట పల్లెటూరు నుంచి పట్టణానికి చదువుకోవడానికి ఒకటి వెళ్ళాడట. పల్లెటూరులో వాళ్ళ వస్త్రధారణ ఇదివరకు అలా ఉండేది కదా, ఇప్పుడు ఉన్నట్టు పెద్దగా చొక్కాలు లేకుండా పంచెలతో ఇలా ఉండేవారు, చిన్న చిన్న వస్త్రాలు వేసుకొని. కానీ పట్టణంలో ఎలా ఉంటారు? అందరు కూడా షర్టు ప్యాంట్లు వేసుకుని ఉన్నారు. స్కూల్కి వెళ్ళాడట, అక్కడ వాచ్మ్యాన్ షర్టు ప్యాంట్ వేసుకున్నాడు, ఆడి ముందు దండం పెట్టేశాడట. ఆడు టీచర్ అనుకొని. లోపలికి వెళ్ళాడు, ప్యూన్ ఉన్నాడు, ఆయనకి దండం పెట్టేస్తున్నాడట. మాస్టర్ ఎవరో ప్యూన్ ఎవడో తెలియదు దీనికి. ఎందుకు? అందరూ ఒకలాగే ఉన్నారు అక్కడ. గమనించండి, రేపు పరలోకానికి వెళ్ళినా నువ్వు కనబడినోడికెల్లా నమస్కారం చేసేస్తావు, ఇక్కడ ప్రభుని చూడకపోతే అన్నారు. ఇక్కడ ప్రభుని చూడకపోతే, ఈ భూమి మీద ఉండగా ఆయన్ని చూడకపోతే, ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత కనబడినోడికెల్లా మొక్కేస్తాం. ఇక్కడే ప్రభుని చూడాలి, ఇక్కడే. కాబట్టి దేవుని చూడాలన్న మనసు నీకు ఉండాలి. అది ఎవరికి సాధ్యం అంటే హృదయ శుద్ధి. నీకు ప్రభు యొక్క ప్రత్యక్షతను నీకు ఇస్తుంది. కాబట్టి మనం ప్రభుని చూచు వారముగా ఉండాలి. ఎలాంటి వారముగా? ప్రభుని చూచు వారముగా, పరిశుద్ధులముగా, హృదయమునందు శుద్ధీకరింపబడి ఉండాలి. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయనిధి ప్రేమ స్వరూపుడా మహోన్నతుడని కొందనాలి. దినం నీ వాక్యముల నుండి ఈ 6వ ధన్యతను గురించి ధ్యానం చేయడానికి కృప చూపించినందుకు కొందనాలు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని దేవాన్ని కొండ మీద పలికిన గొప్ప మాట మేమందరము మా జీవితంలో అవలంబించుటకు సహాయం చేయము. నిన్ను చూచే కన్ను మాకు దయచేయము. నిన్ను చూచుటకు మా హృదయ శుద్ధి అనే అర్హత దయచేయము.
నువ్వు శుద్ధి చేయకపోతే మేము శుద్ధులము కాలేము. దేవా, మమ్మల్ని శుద్ధి చేయుటకు నీ పవిత్ర రక్తమును శిలువ మీద కార్చాం. ఆ రక్తముతో మమ్మల్ని కడుగుము ప్రభా. దేవా, ఇదిగో ప్రభా, గొప్ప భక్తుడు రాసిన విధముగా ఆ యూట మునిగి దొంగయు ఆ శుద్ధుడాయను, నేనట్టి పాపినిప్పుడు నేనందు మునుగుదునని. దేవా, మేము కూడా రక్తములో మునిగి శుద్ధులం అవగల ధన్యత దయచే శుద్ధులమై నీ ఎదుట నిలవబడి నిన్ను కన్నులార చూచుచు నిన్ను నీ పావన రూపమును మా మనస్సులో నింపుకొనుచు బహుగా సంతోషించగల ధన్యత మాకు దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.